ఒక చిన్న అప్డేట్ నిన్న ఒక ట్రేడ్ తీసుకున్నానండి. సెన్సెక్స్ ఎక్స్‌పైరీ గదా! యాక్చువల్‌గా లాస్ట్ వీక్ గూడా మంచి రిటర్న్ వచ్చిండే. కాకపోతే మనం ఎంట్రీ తీసుకోలేదు లాస్ట్ వీక్. ట్రై చేసిన చిన్న రిస్క్‌తోనే ఈ క్యాండిల్‌లో ట్రై చేసిన 76,400 కాల్. సో, ఈ క్యాండిల్ హై బ్రేక్ కాగానే తీసుకున్నా. కానీ మళ్ళీ రిజెక్షన్ అయింది. అది చూడండి 400, 420 దాకా ప్రైస్ మూవ్ అయినా గానీ అప్రిషియేషన్ కూడా రాలేదు పెద్దగా. సో, మీరు ఆర్డర్ బుక్ కూడా చూసుకుంటే ఆర్డర్ బుక్‌లో మనకి 1000 క్వాంటిటీ తీసుకున్నా ₹1.60 ₹1 ఎగ్జిట్ అయినా ₹600 లాస్ అయిందనమాట. యాక్చువల్ గా ఎస్టర్డే ఎంత ఉండాలి? ₹1000 ఉండాలి కదా ప్రాఫిట్. అది 600 మైనస్ అయితే 400 అనమాట. ఫైనల్ గా క్యాపిటల్ నిన్న చూసుకుంటే 18,800 ఉంది. సో ఇది ఒక చిన్న అప్డేట్ చేయాల్సింది. నిన్న వీడియో తొందరనే అప్లోడ్ చేశాం కాబట్టి ఇది అప్డేట్ చేయలేకపోయినా. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. సో రికార్డ్ చేయాలన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది. సారీ ఏమనుకోకండి. ఫస్ట్ 1 అవర్ లో మనకి లెవెల్స్ డ్రా చేసుకోవడం, ఈ హై ఉంది కదండి. ఇప్పుడు ఈ హై నుంచి ఇక్కడికి డ్రా చేద్దాం మనం. ఈ హై నుంచి ఈ హై కనెక్ట్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. ఈ హై కనెక్ట్ చేస్తే ఓకే, లో ఇక్కడ లో ఉంది కదా, ఈ లోకి కనెక్ట్ చేసాం అనమాట. మనం ఒక పని చేద్దాం. మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇది తీసుకుందాం, మీకు కొంచెం కర్సర్ ఎక్కడ మూవ్ అవుతుంది అనేది ఐడియా వస్తుంది. ఓకే, ఇది లెవెల్ అండి. యాక్చువల్గా 1 అవర్లో లాగ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే ఒక్క నిమిషం, ఇది క్లియర్గా డ్రా చేస్తా. ఓకే, ప్రజెంట్గా చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు, ఈ ఏరియా బ్రేక్ డౌన్ వచ్చింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫాల్ వచ్చింది కదా. సో ఈ ఛానల్లో ప్రైస్ అనేది ఇప్పుడు ఈ ఛానల్లో మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ అనుకోండి, హైవే అనుకోండి. హైవేలో మార్కెట్ ప్రైస్ అనేది అటు సైడ్ వెళ్ళింది, లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇటు సైడ్ వస్తుంది, డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా అంటే ఇది ఇండియన్ రూల్స్ అనుకోండి, డ్రైవింగ్ రూల్స్ అనుకోండి. ఇదేమో యుఎస్ డ్రైవింగ్ రూల్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ది. ఓకే, ఇది మధ్యలో డివైడర్ అనుకోండి ఇది. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అండర్స్టాండ్ కావడానికి చెప్తున్నా. మనకి ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్లోకి వెళ్ళామనుకోండి, ఒక క్లియర్ విజన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది చూడండి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. గ్యాప్ని అంత తొందరగా ఫిల్ చేయకపోవచ్చు. సైడ్ వేస్ పోయిన తర్వాత మార్కెట్ ఇంకా ఫాల్ కావాలనుకోండి, ఒకవేళ ఇలా బయర్స్ని ట్రాప్ చేసుకుంటూ ఇలా వచ్చేసి 700 కానీ 740 కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫాలో త్రో క్యాండిల్ ఇది. ఓకే, ఇది ఫాలో త్రో క్యాండిల్ తర్వాత నెక్స్ట్ది కూడా రెడ్డే పడ్డది అంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనం ఫామ్ చేయము. ఇప్పుడు ఎవరైతే స్మార్ట్ మనీ ఉందో వాళ్ళు ఫామ్ చేస్తారు. ఇవి ఇక్కడ మనీ ఉంటుంది సెల్లింగ్ది. ఓకే, అందు గురించి అని ఈ లెవెల్ డ్రా చేసుకున్నాం. ఇంకో లెవెల్ ఉంటుంది, సారీ 1 అవర్లో ఇంకో లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ ఉంది కదా, నేను చెప్పిన కదా, ఇవి చిన్న చిన్న క్యాండిల్స్ చాలా మేజర్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఒక్కసారి అయితే రెస్పెక్ట్ చేస్తుంది, సెకండ్ టైం రెస్పెక్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ జూమ్ చేస్తాం మీకు. ఇప్పుడు ఈ లో హై ఉంది కదా, ఇది డ్రా చేస్తున్నా నేను క్యాండిల్కి. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అండి. ఇంకా అంటే నేను డ్రా చేసుకునేది ఇలా డ్రా చేసుకుంటాను. ఈ లెవెల్ కూడా మనకి ఒక 3-4 డేస్ పనిచేస్తుంది కాబట్టి లాక్ చేస్తున్నా. ఈ లెవెల్ లాక్ చేసేసా. ఓకే, ఇప్పుడు చూడండి మీరు క్లియర్గా మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఈ ఏరియాలో ఉంది. ఈ ఏరియాలో ఏదైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే తీసుకోండి. ఇప్పుడు క్యాండిల్ రీడ్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి ఎక్కడన్నా, సో అక్కడ సెల్లర్ కూడా యాక్టివ్ ఉన్నాడని అర్థం అనమాట. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్కి 50% కూడా మేజర్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్కి 50% కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ చేసింది 50%. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత మనకి టార్గెట్ అంటే సెల్లింగ్ వచ్చేసింది ఇక్కడ దాకా. సో ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో ఉంది కదా, ఆ లో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది.
ఓకే. ఈ లో తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది చూడండి. ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ సెల్లింగ్ చూయించింది. మళ్ళీ బయింగ్ సైడ్ ఎళ్ళింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఫస్ట్ టైమ్ సెల్లింగ్ అయిపోయింది ఇక్కడ. ఎవరైతే సెల్ చేశారో వాళ్ళంతా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు ఇక్కడ. ఈ మూవ్ అంతా ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌గా. ఓకే. మళ్ళీ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళుంటారు గదా! వాళ్ళకి ఇక్కడ బయింగ్ రావచ్చు. ఈ సపోర్ట్ ఏరియా ఉందని జెప్పేసి బై చేసే వాళ్ళు గూడా రావచ్చనమాట. ఇద్దరు రావచ్చు. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు బయింగ్ గావచ్చు. ఈ హై బ్రేక్ కాగానే, ఈ హై బ్రేక్ కాగానే ఏమైతది? ఈ హై బ్రేక్ కాగానే ఈ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ అవుతాయన్నమాట. హిట్ అయ్యి ఏమైతది? ప్రైస్ అనేది ఇంకా హోల్డ్ అయితది ఇక్కడ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఉంది గదా! లైన్ ఒకటి మిడిల్ లైన్ ఉంది గదా! ఇది చిన్న క్యాండిల్‌ది. మనం ఎక్కడ గీసాం? చిన్న క్యాండిల్ ఇక్కడుంది. చిన్న క్యాండిల్‌ది. చిన్న క్యాండిల్ ఇక్కడుందనమాట 1 అవర్‌లో. ఓకే. అక్కడ నుంచి 50% నుంచి కూడా రెస్పెక్ట్ చేస్తుంది. ప్రైస్ అనేది రెస్పెక్ట్ చేస్తుందనమాట. ఇప్పుడు ఇంకా చిన్నగా కూడా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ నుంచి డ్రా చేసామనుకోండి ఇలా డ్రా చేసామనుకోండి. ఓకే. ఇలా డ్రా చేసామనుకోండి. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తది. ఇంకొక లెవెల్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి డ్రా చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌గా. ఇక్కడ నుంచి డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే. ఇది తీసేద్దాం. ఓకే. ఇది చిన్నది. ఇప్పుడు ఇదేమో మేజర్ హైవే. ఇదొచ్చేసి మైనర్ హైవే అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఇంకో లెవెల్ కూడా అవైలబుల్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం కరెక్ట్‌గా లైన్ డ్రా చేస్తే మనకి ఈ ఏరియా అనేది రెసిస్టెన్స్ జోన్ అనమాట ఇప్పుడు మనకి. ఈ ఏరియాకి వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం. ప్రైస్‌ని సింపుల్‌గా చూస్తే ఒక 3-4 టైమ్స్ చూసామనుకోండి మీకు ఒక ఐడియా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూడండి ఇక్కడో గ్యాప్ ఉంది. ఫిల్ చేయలేదు. ఇక్కడో గ్యాప్ ఉంది. ఫిల్ చేయలేదు. ఇక్కడో గ్యాప్ ఉంది. ఫిల్ చేయలేదు. ఓకే. ఇక్కడుందా గ్యాపు? ఇక్కడో గ్యాప్ ఉంది. ఫిల్ చేయలేదు. కానీ ఈసారి అంటే ఇన్ని సార్లు మనకి గ్యాప్ ఫిల్ చేయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ లైన్‌ని టచ్ చేసే అవకాశం ఉంటది. ఇవన్నీ మీకు మైనర్ అనిపియొచ్చు. కాకపోతే ఏందంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటదనమాట. మీరు ఎంట్రీ తీసుకోవడానికి, టార్గెట్‌ని డిఫైన్ చేసుకోవడానికి కొంచెం మీకు ఒక ఐడియా అనేది బ్రెయిన్‌కి అలవాటయిద్ది. ఇక్కడ మనం ఎలా కనెక్ట్ చేసాం? ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా! ఈ హై కనెక్ట్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ అనేది వచ్చిందనమాట. ఈ ప్యారలల్ ఛానల్‌లో ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. మనము ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం. ఈ లో ఉంది కదా! లో పర్ఫెక్ట్‌గా ఓకే. ఇక్కడ దాకా ఉందనమాట. ఓకే. ఇది కరెక్ట్‌గా ఇంకిప్పుడు స్ట్రక్చర్ అనేది మనకి క్లియర్ కట్‌గా అర్థమైద్ది. మనకు భయం ఉంటది. ఇక్కడ నుంచి పడిపోద్దేమో అని, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా పైకి స్పీడ్‌గా పోద్దేమో అని. పోతే పోనీయాలి. మన లెవెల్స్ ఏంటి అనేది రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. మన ప్లాన్ ఏంటి? ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి ఈ ఏరియాలో రిజెక్షన్ వస్తే తీసుకోవాలి పుట్ సైడ్. లేదంటే వెయిట్ చేయాలి. అంతే సింపుల్. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ లెవెల్‌కొస్తే బై చేద్దామండి. టార్గెట్ ఈ ఏరియా దాకా. చిన్నగా చేస్తే ఈ ఏరియా ఉంది కదా! 840 ఇంచుమించుగా 840 నుంచి 880 మధ్యన. ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా! ప్రీవియస్ డే క్లోజింగ్ క్యాండిల్. ఈ ఏరియా దాకా కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. ఈ ఏరియాకి వస్తే ట్రై చేద్దాము. డైరెక్ట్ వెళ్తే మనం ఏం చేయలేము. ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ చూస్తే ఓకే 18 పాయింట్స్ ఉండే. ఓకే 18 పాయింట్స్కి మనకి ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ 18 పాయింట్స్ అనుకున్నా. 60 పాయింట్స్. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే బయర్స్ వచ్చేసారు. ఇక్కడ వాల్యూమ్ కూడా స్టెప్ బై స్టెప్ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ కూడా డిక్రీజ్ కాలేదు బయర్స్ది. ఓకే 2 రెడ్ క్యాండిల్స్ వాల్యూమ్ పడితే 3-4 గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్స్ పడుతున్నాయి.
చూద్దాం. నేను ఒకవేళ పొజిషన్ తీసుకుంటే మొబైల్‌లో తీసుకుంటానండి. ఈ చార్ట్ ఇలానే ఉండనిద్దాము. పొజిషన్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తా ఏదైనా గానీ. ఫైనల్‌గా ఈ క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకున్నానండి. ఇక్కడ తీసుకున్నాను పుట్‌కి. ఓకే. ఈ లెవెల్ దాకా వచ్చినా గానీ కొంచెం మనకి ఒక 30 పాయింట్స్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తీసుకున్నా. ఓకే. 20 ఉంది. రన్నింగ్‌లో ఈ ఏరియా దాకా రావచ్చని చెప్పేసి తీసుకున్నా. ఓకే. ఈ ట్రెండ్ లైన్ ఉంది గదా! ఇది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తది. ఈ ఏరియాలో కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఒక స్పైక్ ఇలా ఇచ్చే అవకాశం ఉందనమాట. ఓకే. మనదైతే స్టాప్ లాస్ హిట్ అయింది. మొబైల్‌లో రికార్డ్ చేశాను. ఒకసారి చూడండి మీరు గూడా. చెక్ చేయండి. సో, క్యాపిటల్ వచ్చేసి మనది ఇవాళ చూస్తే 17,958 ఉంది. ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ చూయిస్తా మీకు. ఓపెనింగ్ బ్యాలెన్స్ 18,800. క్లోజింగ్ బ్యాలెన్స్ 17,958. ఓకే. ఆర్డర్ బుక్ కూడా చూడండి. ఒకటే ట్రేడ్ ఉంటది. 250లో తీసుకున్నాను. 238లో స్టాప్ లాస్ హిట్ అయిందనమాట. 12 పాయింట్స్ ఇచ్చినట్టు ఇవాళ. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.